ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. యా ఐ విల్ మీట్ యు దేర్. ఓకే బాయ్. పదండి. ఎక్కడికి? ఆటో వాళ్ళు ఏమైనా స్ట్రైక్ చేస్తున్నారా ఏంటి? నువ్వు నాతో పాటు రావడానికి? నాకు ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. నేను నిన్న ఆఫీస్లో డ్రాప్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది. అయితే మీరు ఎక్కడి వరకు వెళ్తున్నారో అక్కడే డ్రాప్ చేయండి. ఎలాగో మీకు అలవాటే కదా మధ్యలో వదిలేయటం. ఈరోజు నువ్వు రాఘవ్ సూర్యవంశీకి భారీగా భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. నువ్వు ఫ్రీ అయిపోయావు. అంటే వెళ్తూ వెళ్తూ ఏమైనా తినొచ్చు కదా. నువ్వు నీతో పాటు బాక్స్ తీసుకొచ్చావా? ఇది మామూలు టిఫిన్ కాదు, రేఖా స్పెషల్ టిఫిన్. ఇది చేయడానికి ఎన్ని గంటలు టైం పట్టిందో తెలుసా? ఈ రోజు మీకు తినిపించి తీరుతాను నేను. ఎవరైనా సర్వెంట్కి చెప్పు, ఆఫీస్కి పంపిస్తారు. నేను డ్రైవ్ చేసేటప్పుడు ఏమీ తినను. నేనున్నానుగా. అంటే నా చేతులు ఖాళీయేగా, నేను తినిపిస్తాను మీకు. నేను 2 ఏళ్ల పిల్లోడిని కాదు నువ్వు నాకు గోరుముద్దలు చేసి పెట్టడానికి. ప్లీజ్ దిగు. ఎక్కడికి వెళ్ళను. ఈ టిఫిన్ తినిపించి తీరుతాను నేను. సరే అయితే నేనే దిగిపోతాను. అరే రాఘవ్, ఇదేమీ అంత పెద్ద ఇష్యూ కాదు కదా. నీ మైండ్లో ఏం నడుస్తుందో నాకు బాగా తెలుసు. పాప ఆ మనిషి బాధలో ఉన్నాడు, ప్రశాంతత కోసం మంటల్లో కూడా కూర్చుండిపోయాడు. సో ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు కాబట్టి నేను తనని బేబీ సిట్టర్ అయిపోవాలి అని నువ్వు ఆలోచిస్తున్నావు, అంతే కదా? అస్సలు లేదు. మరైతే ఇంత సడన్ గా నా మీద ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నావు? నువ్వు నా మీద కోపంగా ఉన్నావు కదా, నీకు డివోర్స్ పేపర్స్ ఇచ్చాను అని. సో విషయం ఏంటంటే మిస్ రేఖా చౌదరి. మిస్సెస్ రేఖా చౌదరి, నాకు నీ నిజ స్వరూపమే చూపించు. నాకు అదంటేనే ఇష్టం. మీకు నా ముఖం నచ్చుతుందా? లేదు, కానీ ఈ మొహం ఉంది కదా, ఓ తెగ దయ చూపిస్తున్నట్టు, ఇది నాకు అస్సలు నచ్చట్లేదు. మీ మైండ్ ఎంత వంకరగా ఆలోచిస్తుందో. నేనేవి మీ మీద దయ చూపించడం లేదు. మీ ఫేస్ అయితే చాలా టాక్లెస్ వచ్చి నాలాగే. మీ బిజినెస్ కూడా బానే సాగుతుంది. మరి ఎవరైనా మీ మీద ఎందుకు దయ చూపిస్తారు? నేను నా బంధాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నానంటే దాని పేరు ఈ బంధానికి పేరేంటి? స్నేహం. నువ్వు నన్ను అడిగావు కదా నేను నీకేమవుతాను అని. ఈ రోజు నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ రేఖ. నాకు మీ మీద కోపం ఉంది, ఎందుకంటే మీరు నాకు డివోర్స్ పేపర్స్ ఇచ్చారు. తర్వాత నాకు అనిపించింది దాని గురించి మీతో తర్వాత గొడవ పడదామని. ముందు ఫ్రెండ్షిప్ కావాలనుకున్నా, అది నిలబెట్టుకోవాలనుకున్నా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది మన స్నేహానికి కూడా డివోర్స్ ఇవ్వాలేమో అని. రేఖ, మరి ఇంత మంచిదేంటి పిల్ల? ఏమైనా అన్నారా మీరు? లేదు. నేనేమీ ఆడటం లేదు. ఇది ఇచ్చేది అందుకేం కాదు. నాకు తెలుసు నువ్వు చట్నీలో ముంచి బ్రెడ్ పకోడీ తినిపిస్తావని. మరి అది క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా, అప్పుడే నా టాప్ క్లాస్ షర్ట్ పాడవకుండా ఉంటుంది.